జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్? జగన్ సూపర్ అండి. ఇలాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రం దొరకడానికి ఆంధ్ర రాష్ట్రం చేసుకునే అదృష్టం. ఇలాగే ప్రతి చోట సీఎం కావాలని మిగతా రాష్ట్రాలు కూడా కోరుకున్నారు. జగన్ పాలన చాలా బాగుందండి. కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారు? జగన్ ఏమీ ఎఫెక్ట్ ఉండదండి. ఉన్న అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్కి దాని తగ్గట్టుగా తండ్రికి తగ్గ తనయుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తామంటున్నారు. ఎంతవరకు సాధ్యపడింది? అది సాధ్యపడిందండి. అది ఎటువంటి మీకు జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు జనాల గుండెల్లో ఉన్నాయి. ఈవేళ మీరు చూస్తే జనాలు తండోపతండాలుగా సరే ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేయడానికి జగన్ గారిని చూడడానికి కలవడానికి చాలామంది తండోపతండాలుగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కాకినాడలో, దాని గురించి ఏం చెప్తారు? చిత్తుగా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం గ్యారంటీ అండి. యూత్ అంతా నా వైపే ఉంది, నేనే వస్తాను, నా అజెండానే ఎగిరిద్ది అంటున్నాడు. ఒకసారి ఇక్కడికి వస్తే జనప్రపంచం చూసి వాళ్ళకే తెలుస్తుంది అసలు ఇక్కడ వేస్తాడేదో చూడండి. దాన్ని బట్టి వేసే అవకాశం ఉండదు. ఈ పథకాల వల్ల సమరబోతులు అవుతున్నారని లోకేష్ బాబు అంటున్నాడు. ఏమండి, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం పెట్టినవి. సోమరిపోతుల్లో అంటే వాళ్ళు కూడా మేనిఫెస్టోలో ఇటువంటి సంక్షేమ పథకాలే పెడతానని చెప్తున్నారు వాళ్ళని. మరి వాళ్ళని ఏమంటారు దానికి? సో ఇప్పుడు చూస్తున్నట్లేదండి, అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ గవర్నమెంట్ లో జరగలేదు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎంతవరకు సాధ్యపడుతుంది? ఏమండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే టైంలో చేసిన అప్పు కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎన్నో సంక్షేమంగా వాళ్ళందరికీ మేలు చేస్తారు. అది అందరికీ ప్రజలు తెలుసు. మళ్ళీ ప్రజలందరూ కూడా 175 సీట్లు గెలిపిస్తారని కోరుకుంటున్నారు.